హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కార్ని పల్నాడు పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఆయన కార్ని ఎందుకు సీజ్ చేస్తారో మనందరికీ తెలుసు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటన వెళ్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడమే జరిగింది కదా. అయితే ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే డ్రైవర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ మరణం సంభవించడంలో ఈ కారే ప్రధాన పాత్ర కాబట్టి ఆ కార్ని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద ఉంటే ఆ కార్ని సీజ్ చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే అందరిలో కూడా వైసీపీ అభిమానుల్లో ఒక భయం నెలకొంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్ని సీజ్ చేశారు, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళాలంటే ఎలా, నార్మల్ కారులో వెళ్ళలేరుగా అని చెప్పేసి వాళ్ళందరిలో కూడా ఒక భయం అనేది నెలకొందనమాట. అయితే ఇలాంటి సందర్భంలోనే 24 గంటలు తిరగకుండే జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ నెంబర్తో ఒక కార్ని కొన్నారనమాట. సేమ్ నెంబర్తో మాడిఫై చేయించారు. ఏదైతే పోలీసులు తీసుకెళ్లిన కారు సేమ్ ఎలా ఉంటుందో బ్లాక్ ఫార్చునర్, సేమ్ మళ్ళీ అదే కార్ని బ్లాక్ ఫార్చునర్ని జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారనమాట. కొని ఆయన ఇంటి వద్ద ఇవాళ వచ్చింది. అంటే కేవలం 24 గంటల్లోనే మళ్ళీ రిటర్న్ వచ్చిందనమాట. అంటే వేరే కారు రిటర్న్ వచ్చిందనమాట. అయితే ఇక్కడ కీలకమైన డౌట్ ఏంటంటే, కారు కొన్నారు సరే, మరి దానికి బుల్లెట్ ప్రూఫింగ్ ఉందా లేదా అనేది ఇక్కడ కీలకమైన విషయం. ఎందుకు అంటే నార్మల్ కార్లు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఉంటాయి, కానీ బుల్లెట్ ప్రూఫింగ్ కార్ చేయాలంటే దానికి ఇంకా టైం కావాలి, అలాగే కొంచెం 20-30 లక్షలు ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. మరి ఇది బుల్లెట్ ప్రూఫింగ్ చేసిన కారా లేదా అనేది మనకేది తెలియాలి. కానీ 24 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కారు తీసుకురావడం అనేది వైసీపీ కార్యకర్తలకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చింది. అంటే మీరు కారు తీసుకెళ్ళినా కానీ మేము 24 గంటల్లో తెచ్చుకుంటాం, ప్రజల్లోకి వెళ్తాం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఒక రకమైన సైన్. అంటే మీరు మమ్మల్ని ఆపలేరు, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా కార్లు సీజ్ చేసినా కానీ మీరు మమ్మల్ని ఆపలేరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 24 గంటల్లోనే కొత్త కారు కొన్నారనమాట. అయితే మరి అది బుల్లెట్ ప్రూఫింగ్ చేసిందా లేదనేది క్లారిటీ అయితే లేదనమాట. అయితే ఈ కారు ఇలా కేవలం 24 గంటలు రావడంలో వైసీపీ కార్యకర్తలు మాత్రం వాళ్ళ ఆనందాలకైతే అవధులు లేకుండా పోయినాయి. ఎందుకంటే సేమ్ నెంబర్తో కొంచెం తేడా ఉందన్నమాట. ఇక్కడ డిఎఫ్ ఉంది కదా, పాత నెంబర్కి సంథింగ్ ఈ 2 అక్షరాలు తేడా ఉంటాయి అనమాట, అంతే తేడా. నెంబర్ సేమ్ టు సేమ్ నెంబర్ అనమాట, సేమ్ అదే నెంబర్తో రిజిస్టర్ అయింది. కానీ 24 గంటలు తీసుకురావడం అంటే చాలా రికార్డు బ్రేకింగ్ అనమాట. చూడాలి మరి ఏమవుతుందని. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.